హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వెసీ ప్యారడైజ్. ఐ యామ్ గజవెల్లి సాయి సాహితి. ఈరోజు స్పెషల్ చాక్లెట్ శాండ్విచ్. బేసిక్గా ఇది ఒక స్ట్రీట్ ఫుడ్ అన్నమాట. ముంబై అండ్ ఢిల్లీ స్ట్రీట్స్లో దొరికే ఈ శాండ్విచ్ రెసిపీని మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు లేట్, రెసిపీ ప్రాసెస్ చూసిద్దామా? లెట్స్ బిగిన్ ది రెసిపీ ప్రాసెస్. ఫస్ట్ 2 బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని 2 సైడ్స్ కూడా బటర్ని అప్లై చేసుకోవాలి. ఈ రెసిపీకి సాల్టెడ్ బటర్ యూస్ చేస్తే బాగుంటుంది. చాక్లెట్లో పించ్ ఆఫ్ సాల్ట్ పడిందంటే దాని కాంబినేషన్ ఎప్పుడైనా సూపర్ హిట్ అవ్వాల్సిందే. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానిలో ఒక బ్రెడ్ స్లైస్ని ప్లేస్ చేసుకొని అందులో డార్క్ చాకో చిప్స్ కానీ డార్క్ చాక్లెట్ని కానీ స్ప్రింకిల్ చేసుకోవాలి. యాక్చువల్గా ఈ చాక్లెట్ శాండ్విచ్ని ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే ఫస్ట్ చాక్లెట్ సాస్ని అప్లై చేసి దాని తర్వాత చాక్లెట్ని స్ప్రింకిల్ చేస్తారు. ఇంకొంతమంది చాక్లెట్ స్ప్రెడ్ని యూస్ చేస్తారు. ఇంకొంతమంది చాక్లెట్ గనాష్ని యూస్ చేస్తారు. ఇప్పుడు బటర్ అప్లై చేసి ఉంచుకున్న సెకండ్ బ్రెడ్ స్లైస్ని దీని మీద ప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వీటిని గ్రిల్ కానీ టోస్ట్ కానీ చేసుకోవాలి. నా దగ్గర అయితే శాండ్విచ్ మేకర్ ఉంది, సో నేనైతే శాండ్విచ్ మేకర్లో ప్లేస్ చేశాను. మీ దగ్గర శాండ్విచ్ మేకర్ లేనట్లు అయితే ప్యాన్ మీద టోస్ట్ చేసుకోండి, లేకపోతే గ్రిల్ ప్యాన్ మీద గ్రిల్ చేసుకోండి. మనం దేనిని యూజ్ చేసినా కూడా చాక్లెట్ శాండ్విచ్ చాలా ఎమ్మీగా ఉంటుంది. సో ఫైనల్గా నాకైతే ఇక్కడ పర్ఫెక్ట్గా చాక్లెట్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. వీటిని ఇంకా వేడిగా సర్వ్ చేసుకోవటమే. ఇలా డైరెక్ట్గా సర్వ్ చేసుకోవచ్చు, కానీ కొంతమంది దీనిపైన చాక్లెట్ సాస్ తోటి గార్నిష్ చేస్తే ఇష్టపడతారు. మరి కొంతమంది చాక్లెట్ని గ్రేట్ చేస్తే ఇష్టపడతారు. ఎవరి చాయిస్కి తగ్గట్లుగా వారు ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి. జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్తో చాక్లెట్ శాండ్విచ్ రెసిపీ నచ్చిందా? పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్ అండ్ స్నాక్ రెసిపీ కదా ఇది. మరి ఇంకెందుకు లేట్, వెంటనే ట్రై చేసి చూడండి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్. ప్లీజ్ డూ వాచ్, లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.